హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు భూలక్ష్మి రెసిపీస్ ఆర్ బ్లాగ్స్. ఈరోజు భూలక్ష్మి రెసిపీస్లో చీజ్ మసాలా మ్యాక్రోని చేసి అయితే చూపించబోతున్నానండి. సమ్మర్ కదండి, పిల్లలు ఇంట్లోనే ఉంటారు, వాళ్ళ ఫేవరెట్ అనమాట. మా పిల్లలకి అది చాలా ఇష్టం అండి. దానికోసము స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకోండి. అందులో కొద్దిగా వాటర్, కొద్దిగా ఆయిల్, కొద్దిగా సాల్ట్ వేసి బాయిల్ చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు అర్థమవుద్దండి నేను ఈ మ్యాక్రోని ఎలా చేశానో. వాటర్ కొద్దిగా బాయిల్ అయినాక మ్యాక్రోని వేసుకోండి. వేసి 90% ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా ఉడికితే సరిపోతాయండి. ఇలా ఉడికించిన వెంటనే వార్చి పక్కన పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కినాక సన్నగా కట్ చేసిన వెల్లుల్లి అండి వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి కొద్దిగా ఫ్రై అయినాక ఆనియన్ అండి ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి కొద్దిగా ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, అవి కొద్దిగా ఫ్రై అయినాక సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ అండి వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి కొద్దిగా ఫ్రై అయినాక చిన్నగా కట్ చేశానండి 2 టమాటాలు, అవి వేసుకోండి. వేసుకొని ఫ్రై చేసుకోండి. కొద్దిగా ఫ్రై అయినాక సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని కలవబెట్టేసుకోండి. దేగి మిర్చి పౌడర్ అండి, అంతే, కారం ఉండదు, కలర్ ఉంటుంది. కొద్దిగా కారపొడి అండి వేసుకొని కలవబెట్టేసుకోండి. కొద్దిగా ధనియాల పౌడర్ అండి వేసుకొని కలవబెట్టేసుకోండి. కొద్దిగా ఎవరెస్ట్ కిచెన్ కింగ్ మసాలా వేసానండి, మీకు నచ్చితేనే వేసుకోండి. ఎవరెస్ట్ కిచెన్ కింగ్ మసాలా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. కొద్దిగా మ్యాగీ మసాలా అండి వేసుకోండి. కొద్దిగా పాస్తా మసాలా అండి వేసుకొని కలవబెట్టేసుకోండి. ఉడికించిన మ్యాక్రోని అండి వేసుకొని కలవబెట్టేసుకోండి. అవి కొద్దిగా కలవబెట్టుకుని వెంటనే ఈ మ్యాక్రోని అయితే పిల్లలకి చాలా ఇష్టం అండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. అందులోనే కొద్దిగా సోయా సాసు, 2 కప్పులు వెనిగర్ అండి వేసుకొని కలవబెట్టేసుకోండి. రెడ్ చిల్లీ సాస్ అండి కొద్దిగా వేసుకోండి. కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. అవన్నీ వేసి కలవబెట్టేసుకోండి. అందులోనే కొద్దిగా షెజ్వాన్ సాస్ వేసుకోండి. వేసుకొని కలవబెట్టేసుకోండి. ఇప్పుడు పాస్తా పిజ్జా సాస్ అండి వేసుకోండి. కొద్దిగా వేసుకొని కలవబెట్టేసుకోండి. అందులోనే కొద్దిగా మెల్టెడ్ చీజ్ అండి వేసుకొని కలవబెట్టేసుకోండి. మీకు నచ్చితేనే వేసుకోండి, లేదంటే వేయొద్దండి. చీజ్ ఫ్లేవర్ కోసం అండి చాలా బాగుంటుంది, వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చీజ్ మసాలా మ్యాక్రోని అయితే రెడీ అండి. నచ్చితే ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ అనే సింబల్ని అయితే దబాయించండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మీకు అర్థమవుద్దండి. ఓకేనా ఫ్రెండ్స్?